వీడిని గుర్తుపట్టారా? వాడే వెటకారం వెంకట్రెడ్డి. ఎత్తేసిన పార్టీ అధికార ప్రతినిధి ఈ వెటకారం గాడు. కింద పడి పళ్ళు ఓడగొట్టుకున్నా లేదు మేమే గెలిచాం అంటూ దుమ్ము దులుపుకుంటూ లేచే పెద్ద చవటాయ్ ఈ వెటకారం వెంకట్రెడ్డి. వీడు ఏం తింటాడో గాని వీడి ఒళ్ళంతా వెటకారమే. మొదట్లో వీడి మాటలు వింటూ అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీపీలు పెంచుకుని కొత్త ఉడికిపోయేవాళ్లు. తరువాత వీడు పుట్టికే వెటకారం అని సరిపెట్టుకుని నవ్వుకోవడం మొదలు పెట్టారు. వీడిని ముసిగేసి చెత్తకొట్టినా అబ్బే కొట్టినోళ్ల చేతిలో సత్తువలేదు అంటూ బాత్రూమ్ లోకెళ్లి బోరుని ఏడ్చే పెద్ద వెధవాయ్ ఈ వెటకారం వెంకటరెడ్డి. మేం సింగిల్ అంటూ 151 నుంచి 175కి గాలిలో నిచ్చెనలు వేసి దబిల్లున 2-1కి పడిపోయినా అబ్బే తూచ్ మాకు 40% మంది ఓట్లేశారంటూ ముసుగేసుకుని ఏడ్చే పెద్ద పెప్పంగాడు ఈ వెటకారం. మిమ్మల్ని అధపాతాళం తొక్కేస్తానంటూ వైఎస్ఆర్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి పోటీ చేసిన అన్ని స్థానాలలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రోజున అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తూ విరాట్ రూపంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు నిజంగా మెదడులో చిప్పులు దబ్బాయనిపిస్తుంది. మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ ప్రజల ఇబ్బందిని తొలగించడానికి 70 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 10 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రభుత్వ హెలికాప్టర్ లో తిరిగిన మీ మాజీ సీఎం ఎక్కడ? ఇంకా మీరు తిరిగి అధికారంలోకి వస్తామని మీ పకటి కళలు చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. ఈ వెటకారం గాడికి గోదావరోళ్లు, అదేనండి గోదావరి జిల్లాల వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. అరే వెటకారం వెంకటరెడ్డి, పెట్టినా తిట్టినా గెలిపించినా ఓడించినా గోదావరోళ్ళేరా. గోదావరోళ్ల వెటకారం ఆ రేంజ్ లో ఉంటాది. మరి వెటకారంలో గోదావరోళ్ళు PhD చేశారా? వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రజలలో మానవత్వం పెరిగిపోయి ఈ మధ్యన పిచ్చి కుక్కలను కూడా కొట్టడం మానేశారు. అటువంటిది నీలాంటి జోకర్ గాళ్లను ఎందుకులే అని వదిలేశారు. కానీ ప్రకృతి వదలదు రోయ్ వెటకారం. ఆరోగ్యం జాగ్రత్త. ఉంటామండి. మరి దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.